హాయ్ అండి అందరికీ. వీటిని వెండి రొయ్యలు అంటారండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఎక్కువ అని చాలామంది వీటిని వండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రాన్స్లో ఇది చిన్న సైజు. వీటికి మనం తలలు తోకలు తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ వాటర్లో ఉంచి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ స్టైల్లో ప్రాన్స్ కర్రీ చూసేద్దాం పదండి. ఒక 5 మీడియం సైజు ఆనియన్స్, 5-6 చిల్లీస్ని కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, టేస్టీగానే ఉంటుంది. చూడండి, ప్రాన్స్ని 5 మినిట్స్ వాటర్లో ఉంచడం వల్ల అవి ఎంత మెత్తగా అయ్యాయో, అండ్ అలాగే స్మెల్ కూడా రాదు. మేమైతే ఏ కర్రీలో అయినా ఆయిల్ అయితే తక్కువగానే వేసుకుంటాము. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ప్లేట్ పెట్టుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదైతే నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక ఒక 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గే వరకు ప్లేట్ పెట్టి ఉంచుకోవాలి. ఈ కర్రీకి వచ్చేసి ఆనియన్ టమాటా బాగా మగ్గడమే టేస్ట్ అండి. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసి. బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ప్లేట్ పెట్టుకొని ఉంచుకోవాలి. మాది మసాలా కారం కొట్టించుకునేటప్పుడే అన్ని మసాలాలు కలిపి కొట్టించుకుంటాము. అందుకనే మేము ఎలాంటి పౌడర్స్ కూడా వేయం అందులో. కారం ఉప్పు వేసాక కడుగుంచుకున్న ప్రాన్స్ని అందులో వేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు ప్లేట్ పెట్టుకోవాలి. ఎండి చేపలు వండుకునేటప్పుడు మెయిన్గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు అండి. ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ వాటర్ని ఆ ప్రాన్స్ కర్రీలో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వండుకున్నా కానీ అందులో మెయిన్గా ఉండాల్సింది వచ్చేసి చింతపండు. చింతపండు ఉంటే దాని టేస్టే వేరు. అండ్ అలాగే కర్రీ కూడా పూర్తయిపోవచ్చింది. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్టీగా డ్రై ప్రాన్స్ కర్రీ అయితే టేస్ట్ చేసేద్దాం. మర్చిపోకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలామంది ఎండి చేపలని ఎలా స్టోర్ చేసుకోవాలా అనుకుంటారు. ఏమీ లేదండి, ఒక కవర్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం అలా స్టోర్ చేసుకోవడం వల్ల డ్రై ఫిష్ అనేవి ఎన్ని రోజులన్నా కానీ ఫ్రెష్గానే ఉంటాయి. అదేంటి డ్రై ఫిష్ కోసం అంతలా చెప్తున్నావు, నీకేమన్నా తెలుసా అని అనుకోవచ్చు. నేనైతే ఒక ఫిషర్మ్యాన్ కూతురునండి. మా అమ్మ వాళ్ళది శ్రీశైలం. ఇంకా శ్రీశైలం అంటే అన్నీ ట్రై చేయకుండా ఉంటామా, అందుకే అన్నీ ట్రై చేసేసాను. అండ్ అలాగే మీకు కూడా టేస్ట్ చూపిద్దామని అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఇంకా మరెన్నో రెసిపీస్ మీ ముందుకు రావాలి అని అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.